ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8 ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నా. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముక్కై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్లు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే, మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉన్నారు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 ఏళ్లు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అంటే మేము మర్యాదపూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ. మాకు అనుకుంటున్నారేమో మీరు అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండాని. బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో బద్దలు కొట్టి నిన్ను బజార్లకు ఇడిచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి. చాలా మంది ఇట్లా అనుకున్నారు, ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు. ఇలా సన్నాసులకు చెప్తున్న మనుగూరు వచ్చి చూడు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు. ఈ వేదిక మీద చూడుని, గా కింద మా కార్యకర్తల్ని చూడుని. మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ. ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానీకానికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడొచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేది చాలా సీరియస్ మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు, దిక్కు దిశ లేదు, బడ్జెట్ ఏందో తెలియదు, కరెంటు లేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో
ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేశారు మీరందరూ కలిసి. నేనేమన్నా అన్నానా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నారా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్నానా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడొచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, 10 ఏళ్ళు పనిచేసినాం. ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు, మాకంత ఈర్ష్య కూడా లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పని చేయి, మాకన్నా మంచిగా పని చేయి, మంచి పేరు తెచ్చుకో, మేము పోటీ పడేటట్టు చూసుకో, మాతో పోటీ పడేటట్టు చూసుకో. కానీ ఈ సీరితము, పండబెట్టి తొక్కుతాము, రైతు బంధు అడితే చెప్తోని కొడతాము. మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టిండ్రు, బ్రేక్ కొట్టిండ్రు. కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని, శిక్షాన్ని చేసేవాడిని, మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని. చిన్న దెబ్బ తగిలింది, పర్వాలేదు, ఓర్చుకుందాం, తట్టుకుందాం. మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఓకే ఉన్నోళ్ళం, పేగుల దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం, ధైర్యం ఉన్నోళ్ళం. ధైర్యంగా ముందుకు పోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరెవరు భయపడే అవసరం లేదు. నేను చెప్తా ఉన్నా, పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు చూడండి, ప్రజల స్పందన చూడండి. నేను అడుగుతా ఉన్నా, మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? ఏమెక్కడున్నాయి మీకు రాజకీయాలు? ఇలా ఎవరికి అధికారం శాశ్వతం? మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, మా మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినా కానీ ఏమని పాపాన పడిపోతాడన్నాం. కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే. మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇయ్యేలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులునా అసలు ఈ రాష్ట్రంలో? మేము అటుపోలే, ఆ దారి పట్టలే. మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం, 24 గంటల కరెంటు కోసం పనిచేసినాం, పేద ప్రజల ఆకలి తీర్చాలని పనిచేసినాం, ముసలి మురిగ వాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం. ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం. ఒకటో అరనో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం. 1,70,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం. అన్నీ కూడా చేసినాం. సరే, జరిగింది ఏదో జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది, నేను మీ అందరినీ కోరేది, ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్. క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్. ఈయనకు బండి సంజయ్కి పోలిక లేదు, పొంతన లేదు, నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఈ విషయాలు గమనించి ఎవరు ఉంటే బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.